ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ ఎలా ఉన్నారండి? దేవుని యొక్క కృపలో మీరందరూ కూడా దేవుని యొక్క మేలులు పొందుకొని సంతోషంగా సమాధానంగా జీవించాలని మీ నిమిత్తము మేము అనుదినము ప్రార్థిస్తున్నాం. మరి దేవాతి దేవుడు ఈ రోజును కూడా ఒక చక్కని వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ యొక్క వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 2వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకిలాగూ సెలవిచ్చును, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. హల్లెలూయా. దేవాతి దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. నీవు దేవుని యొక్క కుమారుడివి, నీవు దేవుని యొక్క కుమార్తెవు. ఆయన నిన్ను కన్నాడు, ఆయన స్వహస్తాలతో నిన్ను నిర్మించుకున్నాడు, ఆయన పోలికలో ఆయన స్వరూపములో మనల్ని ఆయన చెక్కుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజున నీకెవరూ లేరని, నువ్వు దీనస్థితిలో ఉన్నావని, నువ్వు అనాథగా ఉన్నావని, అందరి చేత హింసింపబడుతున్నావని, అందరి చేత దూషింపబడుతున్నావని ఈ రోజున నువ్వు దుఃఖిస్తున్నట్లయితే, వేదన చెందుతున్నట్లయితే, గుండె పగిలిన స్థితిలో నువ్వు ఉండినట్లయితే దేవాతి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఆయన సొత్తు, ఆయన నిన్ను కన్నాడు. నీ అంతటా నువ్వు ఈ భూమి మీదకి రాలేదు, నీ అంతటా నీవే పైనుంచి ఊడిపడలేదు. దేవాతి దేవుడే నిన్ను కనియున్నాడు. నీకెవరు లేరని, నువ్వు అనాథవని, దిక్కులేని దానివని, దిక్కులేని దరిద్రురాలువని నువ్వు అనుకోకు. దేవాతి దేవుడు నిన్ను కనియున్నాడని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు ఆయన బిడ్డవి, నువ్వు ఆయన సొత్తువి, నీవు ఆయన రక్తములో కడగబడినటువంటి దానివి. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ పాపముల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, నీ కొరకు ఆయన మరణించి తిరిగి లేచాడన్న విషయం జ్ఞాపకం చేసుకో. ఆయన సొత్తుగా నిన్ను చేసుకున్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకో. మరి ఈ మాటలు ఎవరితో అంటున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువును బట్టి దేవాతి దేవుడు, తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఈ మాటలు ఎలా అయితే యేసయ్యని దూషిస్తున్నారో, ఎలా అయితే తనని హింస పెడుతున్నారో అవన్నీ జ్ఞాపకం చేస్తూ కీర్తనకారుడు ఆ మాటలను రాస్తున్నాడు. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారిని మన కొరకు ఈ లోకానికి పంపాడు. ఒక్కగానొక్క కుమారుడైనటువంటి యేసయ్యను మన కొరకు బలిగా అర్పించాడు. కేవలం మన మీద ప్రేమతో, మన మీద ఉన్నటువంటి జాలితో మనము నరకములో ప్రవేశించకుండా నిత్య జీవంలోనికి యేసుక్రీస్తు ప్రభుతో నిత్యము మనము యుగ యుగాలు బ్రతకాలని ఒక గొప్ప ఉద్దేశముతో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. తనను తాను రిక్తునిగా చేసుకొని మనము చేసినటువంటి అపరాధముల కొరకు, మనము చేసినటువంటి పాపముల కొరకు ఆయన బాధలు పడ్డాడు, ఆయన గాయపరచబడ్డాడు, ఆయన శ్రమల పాలయ్యాడు, ఆయన సిలువ వేయబడ్డాడు. దేవుడు నిన్ను ప్రేమించే నిత్య నరకాగ్నిలో నువ్వు కాలిపోకుండా నిత్య జీవానికి తీసుకువెళ్ళడం కొరకే ఆయన మన కొరకు మరణించాడన్న విషయం జ్ఞాపకం ఉంచుకో. మనుషులు ఏదో అన్నారని, మనుషులు ఏదో నీ పైన నిందలు వేస్తున్నారని ఆ నిందలను బట్టి నీవు క్షణమాత్రములోనే నిర్ణయాలు తీసుకొని నీ జీవితాన్ని పతనం చేసుకోకు. నిన్ను ప్రేమించే దేవుడు, నీ పైన జాలి చూపే దేవుడు, నీవంటే ఏంటో పూర్తిగా తెలిసినటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. మనుషులు వేసే నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు నీకు సహాయకుడు. హల్లెలూయా. మరి దేవుని యొక్క మాటను బట్టి ధైర్యం తెచ్చుకో. ఇర్మియా బాలుడుగా ఉన్నప్పుడే, తన తల్లి గర్భములో రూపింపబడక మునిపే దేవుడు ఇర్మియా గారిని చూశాడండి, గొప్ప ప్రవక్తగా మార్చుకున్నాడు. మరి నిన్ను కూడా దేవుడు నీ తల్లి గర్భములో నువ్వు రూపింపబడక మునిపే, నీకొచ్చే కష్టం తెలుసు, నువ్వు అనుభవించే శ్రమలు తెలుసు, నీ పైన వస్తున్న నిందలు తెలుసు, నీకు ఏ కష్టం వస్తుందో అనేది ముందే తెలుసు, నీవు ఏ రకంగా దేవుని దగ్గరకు రావాలో ఆయనకు అన్ని తెలుసు. అన్ని తెలిసిన దేవుడే నిన్ను ఇంకా ఈ భూమి పైన బ్రతికిస్తున్నాడంటే మనుషులను బట్టి మనం దిగులు చెందాలండి? మనుషులను బట్టి మనం కృంగిపోవాలా? లేదండి. మనుషులను బట్టి కాదు గాని దేవాతి దేవుణ్ణి బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. ఆయన నిన్ను బ్రతికిస్తున్నాడు, ఆయన నిన్ను పోషిస్తున్నాడు, ఆయన నిన్ను కాపాడుతున్నాడు, ఆయన నిన్ను సంరక్షిస్తున్నాడు. నీకు నిత్య జీవాన్ని ఇచ్చి
నిన్ను బ్రతికిస్తున్నాడు. ఆయన బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. మరి ఈ రోజు నువ్వు ఆయన బిడ్డవు, నీకెవరు లేరని కృంగిపోకు. అందరూ ఉన్నా నువ్వు అనాథగా ఉంటున్నావని దేవునికి తెలుసు. నీ కన్నీటిని తుడిచే దేవుడు, నీ హృదయంలో ఉన్న బాధను చూస్తున్నటువంటి దేవుడు. ఆయన వైపు నువ్వు తిరుగు. దేవుడు తప్పకుండా నిన్ను అనేక జనముల ఎదుట ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుడు నిన్ను కని ఉన్నాడు. ఈ రోజున దేవుడు నిన్ను బలపరిచే మాట ఏంటంటే, ఆయన నిన్ను కని ఉన్నాడు. దేవునికి నువ్వు కావాలి. మనుషులకు నువ్వు అవసరం లేనప్పుడే దేవుడు నిన్ను తన చేతిలోకి తీసుకుంటాడు. మనుషులు నిన్ను అందరూ తృణీకరించినప్పుడే ఆయన నిన్ను గణపరచడానికి ముందుకు వస్తాడు. మరి ఈ రోజున మనుషులు ఏదో అన్నారని, వారేదో నిందలు వేశారని దిగులు చెందుతూ నీకున్నటువంటి సమయాన్ని వృధా చేసుకోకుండా దేవుడిచ్చినటువంటి సమయాన్ని దేవుని కొరకు నువ్వు ఖర్చు పెట్టు. హల్లెలూయా. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, నేడు నిన్ను కని ఉన్నానంటున్నావు. నీవు నా కుమార్తెవు, కుమారుడు అంటున్నావు ప్రభా. ప్రతి బిడ్డను మీరు ఆదరించినందుకు స్తోత్రాలు. ప్రతి బిడ్డను మీరు ధైర్యపరిచినందుకు స్తోత్రాలు. అయా, వారి కన్నిటిని తుడవండి, నాట్యంగా మార్చండి. అవును ప్రభా, అయా తల్లి తండ్రి ఆదరణ లేక ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో వారికి తండ్రి ఈ రోజున మీరు గొప్ప వాగ్దానం చేశారు. నేడు నేను నిన్ను కని ఉన్నాను, నీవు నా సొత్తు, నిన్ను నా కొరకే సృజించుకున్నానని తండ్రి బిడ్డలకు ప్రభా ధైర్యాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, శోధనలతో, బాధతో కృంగిపోతున్నారో, నలిగిపోతున్నారో ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభా. వారి యొక్క దుఃఖమును, వారికి ఉన్న శ్రమను ఆశీర్వాదకరంగా మార్చండి నా ప్రభ. ఈ రోజున ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న బిడ్డలకు వారికి ఉన్న ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాలతో కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి అయా. మరి ఎవరి చేతుల్లో తండ్రి వారు హింసింపబడుతున్నారో, వారు అపహసించబడుతున్నారో, వారు అవహేళన చేయబడుతున్నారో, బానిసలుగా ఉన్నారో ప్రభ, వారి చేతుల నుండి వారిని విడిపించండి. నీ బిడ్డగా, నీ కుమారుడిగా, నీ కుమార్తెగా ప్రతి బిడ్డను చేసుకోమని, బిడ్డల ప్రయాణాల్లో తోడుగా ఉండమని, రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని, మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును దయచేయమని, మీ యొక్క మెండైన దీవెనలు బిడ్డల పైన కుమ్మరించమని, మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.